మళ్ళీ అందరూ సేమ్ క్వశ్చన్సే అడుగుతున్నారు. ఏంటంటే అక్క ఎన్ని మంత్స్ పడుతుంది జర్మన్ లాంగ్వేజ్ కోచింగ్‌కి అని చెప్పి. అది 6-8 మంత్స్ అనేది పడుతుంది. సో మీకు ఒక ఐడియా కోసం ఒక సీక్వెన్స్‌లో చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పటి నుంచి జర్మనీ ల్యాండ్ అయ్యేంత వరకు సీక్వెన్స్ ఏంటి అంటే మన లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత మన లాంగ్వేజ్ జరుగుతున్నప్పుడే B1లో మనకి ఇంటర్వ్యూస్ అనేది స్టార్ట్ చేస్తారు. మనం B1 నుంచి B2 లోపల మనం ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేసిన తర్వాత B2లో మనము ఎగ్జామ్ ఇవ్వాలి. సో B2 సర్టిఫికేట్ కూడా చాలా మెయిన్ మనకి. దాని తర్వాత మన డాక్యుమెంట్స్ ట్రాన్స్లేషన్ అనేది జరుగుతుంది. నర్సింగ్ డాక్యుమెంట్స్లో మనకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నర్సింగ్ డిగ్రీ, ఓడి, మన ప్రొవిజనల్ అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మన ట్రాన్స్క్రిప్ట్లో ఉంటుంది. మనం ఎన్ని అవర్స్ వర్క్ చేసామో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి. సో అది చాలా మెయిన్. దాని తర్వాత జరిగేది మన వీసా వచ్చేసరికి మనం నియర్ బై VFSలో అప్లై చేస్తారు. మనం అక్కడికి వెళ్ళేసిన తర్వాత మనం వీసా అప్లై చేసుకున్న తర్వాత 15 to 30 డేస్లో మన వర్కింగ్ వీసా అనేది వచ్చేస్తుంది. సో దానికి ఏం ప్రాబ్లం ఉండదు. దాని తర్వాత మనం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసుకొని మనం జర్మనీకి వచ్చేయడమే. సో ఇది టోటల్ సీక్వెన్స్ అనేది లాంగ్వేజ్ నుంచి మనం జర్మనీకి ల్యాండ్ అయ్యేంత వరకు ఇది ప్రాసెస్ అనేది.